అండి మావాస్, నేను మీకు ఆకర్షించాను. నేనైతే చాలా బాగున్నా, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. సో గైస్, ఈరోజు వీడియో వచ్చేసరికి నా లంచ్ కోసం నేనైతే ట్రైన్ థీమ్ రెస్టారెంట్కి వెళ్దామని అయితే అనుకుంటున్నా. అండ్ అంతకన్నా ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు అయితే నవి. నేనైతే హైదరాబాద్లో ఉన్న మోస్ట్ ఆఫ్ ద రెస్టారెంట్స్లో ఫుడ్ కవర్ చేసి నా హానెస్ట్ రివ్యూని అయితే మీతో షేర్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే అప్పుడే ఈ వీడియో అనేది ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతుంది. అండ్ మీరు ఫుడియా అయితే మీరు తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసి ఆ బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇంకా నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే ఒక నోటిఫికేషన్ ద్వారా అయితే వచ్చేస్తుంది. మనమైతే ఇంకా లేట్ చేయకుండా రెస్టారెంట్కి అయితే స్టార్ట్ అయిపోదాం. సో ఫైనలీ ఒక గంట జర్నీ తర్వాత ప్లాట్ఫామ్ 65 ది ట్రైన్ రెస్టారెంట్కి అయితే వచ్చేసా. అండ్ ఇంకా రెస్టారెంట్ లోపలికి వెళ్ళిపోయి అంబియన్స్ ఎలా ఉందో చూసేద్దాం. మన స్టేషన్ వచ్చేసరికి నందేడ్. చూద్దాం మన ఫుడ్ రావడానికి ఎంతసేపు పడుతుందో. అంబియన్స్ అయితే మాత్రం క్రేజీ ఉంది. మెయిన్ హైలైట్ అయితే ఆ వాలెట్స్ ఎక్సలెంట్గా ఉంది. అండ్ ఆల్సో సీటింగ్ కూడా బాగుంది. నేను ఆర్డర్ చేసిన ఫుడ్ ఐటమ్ అయితే ఫ్రైడ్ మటన్ బిర్యానీ. లాస్ట్ ఇంక ట్రైన్లో మనం ఆర్డర్ చేసిన మటన్ బిర్యానీ అయితే వచ్చేసింది. అండ్ ఇంకా టేస్ట్ చూసేద్దాం ఎలా ఉంటుందో. నేనైతే ఏ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా అయితే వచ్చాను. బిర్యానీ ఫ్లేవర్ అండ్ అరోమా మాత్రం బాగుంది. క్వాంటిటీ కూడా ఒక సింగిల్ పర్సన్కి సరిపోతుంది. మటన్ పీసెస్ కూడా సాఫ్ట్గా ఉంది. సో ఓవరాల్గా ఈ మటన్ బిర్యానీకి 4/5 రేటింగ్ అయితే ఇస్తాను. ఈ మటన్ బిర్యానీకి బిల్ వచ్చేసరికి 503 రూపీస్ అయితే అయ్యింది. సో అది ఫ్రెండ్స్, ఈ రోజుకి నా లంచ్ అయితే ప్లాట్ఫామ్ 65 ది ట్రైన్ రెస్టారెంట్లో కంప్లీట్ అయింది. ఈ రెస్టారెంట్కి వచ్చే దారిలో రెస్టారెంట్ రివ్యూస్ చూసుకుంటూ వచ్చా. మోస్ట్ ఆఫ్ ద రివ్యూస్ అయితే నెగిటివ్గానే ఉంది. అందుకే నేనైతే ఏ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేదు. మీరు ఎప్పుడైనా ఈ ట్రైన్ రెస్టారెంట్ విజిట్ చేస్తుంటే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండిందో కమెంట్ చేసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ మీరు కనుక హైదరాబాద్లో ఉంటే హైదరాబాద్లో మీ ఫేవరెట్ ఫుడ్ ఐటమ్ లేదా ఫేవరెట్ రెస్టారెంట్ ఏంటో కూడా కమెంట్ చేసేయండి. సో దట్ నేను నా నెక్స్ట్ వీడియోస్లో ఆ ప్లేస్కి వెళ్ళి ఆ ఫుడ్ ఐటమ్ అయితే ట్రై చేసి నేనైతే నా హానెస్ట్ రివ్యూని అయితే మీతో షేర్ చేస్తాను. మనమైతే ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అంతవరకు ఆకలి సెంచరీ సైనింగ్ ఆఫ్. బాయ్.